ఢిల్లీలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో రాష్ట్ర ప్రతినిధులు సమావేశమయ్యారు. కర్ణాటక, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర నదీ జలాలు, తుంగభద్ర, కృష్ణా జలాల వినియోగం, పంపిణీపై చర్చించారు. జల వివాదాల పరిష్కారంపై అభిప్రాయాలను పంచుకున్న నాయకులు అంతర్రాష్ట్ర జలాల అంశాల్లో సమన్వయంతో ముందుకెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో రాష్ట్ర ప్రతినిధుల భేటీలో ఏ అంశాలపై చర్చించారు? ఆ వివరాలేంటి? లక్ష్మి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు, మంత్రులు అంటే కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈవేళ ఉదయం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం తర్వాత ఢిల్లీలోనే కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉన్నారని తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కర్ణాటక భవన్ లో డీకే శివకుమార్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఈ జలాల పంపిణీకి సంబంధించి చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘంగా దీని మధ్యలో తుంగభద్ర నదితో పాటు కృష్ణా నది జలాల వినియోగం, పంపిణీ వాటి మీద కూడా డిస్కషన్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో అంతర్రాష్ట్ర జలాల అంశాలను సమన్వయంతో ముందుకెళ్లాలి, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలన్న ఆలోచనతో వాటి మీద కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ కాకుండా రాజకీయ పరంగా కూడా అనేక అంశాలు వాళ్ళ మధ్య చర్చకు వచ్చేట్టుగా చెప్తున్నారు. కానీ ప్రధానంగా మహబూబ్ నగర్ కు తుంగభద్ర నీళ్లు తీసుకొచ్చేదానికి ఇటీవల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు, 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు తుంగభద్ర నదికి సంబంధించి రాజోలి బండ డైవర్షన్ స్కీము దాన్ని విస్తరించాలి అని చెప్పేసి చర్చ జరిగింది. అదే అంశానికి సంబంధించి మరొకసారి డీకే శివకుమార్ తో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో చర్చించిన సమయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా ఉన్నారు. ధన్యవాదాలు తిరుపాల్.